వెల్కమ్ టు రాజనీతి. వరద విలయం నుంచి విజయవాడ ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉంది. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ప్రభుత్వాధికారులు, ప్రభుత్వంలో మంత్రులు అందరూ కూడా సహాయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు, ముఖ్యమంత్రితో సహా. ఈ సందర్భంగా చాలామంది ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు. గత 2-3 రోజులుగా వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం. ప్రముఖులు, సినిమా నటులు చాలామంది ఇచ్చారు విరాళాలు. అట్లాగే ఈనాడు గ్రూప్ సంస్థలు 5 కోట్ల రూపాయలతో ఒక నిధి ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ నిధికి అందరూ కూడా విరాళాలు ఇస్తే మొత్తాన్ని ప్రభుత్వానికి మేము ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసింది. గతంలో కూడా ఈనాడు వరద బాధితుల సహాయం కోసం, విపత్తుల సమయంలో బాధితులకు సహాయం అందించడానికి ఈనాడు సహాయ నిధిని ఏర్పాటు చేసింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు భూరి విరాళం ప్రకటించారు నిన్న. తర్వాత భారత్ బయోటెక్ కంపెనీ కూడా ₹1 కోటి ప్రకటించింది. బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు కూడా ₹1 కోటి ప్రకటించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు 25 లక్షలు ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్, ఎన్జిఓస్, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళంతా కలిపి 120 కోట్లు వరద బాధితుల కోసం సహాయంగా ప్రకటించారు. ఉద్యోగ సంఘం నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు వీళ్ళంతా కూడా మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు కూడా ఈ సమాజంలో భాగమే, అక్కడ ఉద్యోగులు కూడా ఉన్నారు నష్టపోయిన వాళ్ళలో, వరద బాధితుల్లో, కాబట్టి మేము కూడా మా ఉద్యోగుల తరఫున హెల్ప్ చేస్తున్నాము, సహాయ నిధికి విరాళం ఇస్తున్నాం అని చెప్పి ప్రకటించారు. ఇదే చాలామంది ప్రకటిస్తున్నారు. వీళ్ళంతా గతంలో కూడా విపత్తులు వచ్చినప్పుడు వీళ్ళలో చాలామంది ఈనాడు వాళ్ళు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఇచ్చారు. కరోనా సమయంలో కావచ్చు, అంతకుముందు వరదలు వచ్చినప్పుడు. కానీ కొంతమంది మాత్రం ఇంతవరకు ₹1 అనౌన్స్ చేయలేదండి. వాళ్ళు గతంలో కూడా ఎప్పుడు అనౌన్స్ చేసిన చరిత్ర లేదు వీళ్ళకి. కానీ వాళ్ళు వ్యాపారాలన్నీ ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ వనరులను వాడుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బుని వాడుకొని వ్యాపారాలు చేస్తూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు. గత 2-3 రోజులుగా చూస్తున్నాం. రేపు మరి ఇంకా రాబోయే రోజులైనా చేస్తారని నమ్మకం నాకైతే లేదు. ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకుని తరించిపోదాం. ఈ జాబితాలో ఉన్న కంపెనీల్లో 4-5 కంపెనీలు ఉన్నాయండి. మెగా కంపెనీ ముందుగా. ఈ మెగా కంపెనీ ఆంధ్రప్రదేశ్లోనే మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల దన్నుతోనే జాతీయ స్థాయికి ఒక పెద్ద మెగా కంపెనీగా ఎదిగింది. దీని అధినేత కృష్ణారెడ్డి గారు, ఆయన ఎప్పుడు విరాళాలు ఇచ్చిన చరిత్ర లేదనుకుంటా. ఊళ్ళో గుళ్ళు కట్టించాడు కానీ వరద బాధితులకు విరాళం ఇవ్వలేదు ఇంతవరకు. ఆయన పోలవరం కాంట్రాక్ట్ ఆయనే చేస్తున్నాడు. అట్లాగే బందర పోర్టు కూడా నవయుగవాళ్ళ నుంచి పీకి మరీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. పోలవరం కాంట్రాక్టు అంతే చేశాడు. నవయుగవాళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని మెగా కృష్ణారెడ్డికి ఇచ్చాడు, సొంత పొలం అనే ఆప్యాయతతోటి. ఆ మెగా కృష్ణారెడ్డి ₹1 అనౌన్స్ చేయలే ఇంతవరకు. ఆయన సొంత జిల్లాలో వరద విలయం వస్తే ₹1 ఇంతవరకు అనౌన్స్ చేయలే. అనౌన్స్ చేస్తాడని నమ్మకం కూడా ఎవరికి లేదు. ఆయన మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ముద్దు చేస్తూ ఉంది. అట్లాగే అరబిందో శరత్చంద్రారెడ్డి గారు, ఈయన అరబిందో శరత్చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడికి అన్న తమ్ముడు అవుతాడు. సో విజయసాయిరెడ్డికి కూడా అందులో వాటాలు ఉన్నాయంటారు. ఈ అరబిందో కంపెనీ కూడా సెజ్జల రూపేణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బాగానే లబ్ధి పొందింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు రామాయపట్నం పోర్ట్ నిర్మాణం కూడా ఈ అరబిందో కంపెనీకి ఇచ్చారు. వీళ్ళు కూడా ఇంతవరకు ఏం అనౌన్స్ చేయలేదు. వీళ్ళకంటే చిన్న వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. సినిమా వాళ్ళు ఉంటారు, వాళ్ళకేం వ్యాపారాలు ఉండవు. వాళ్ళ స్వశక్తితో, వాళ్ళ నటనతో, వాళ్ళ సొంత డబ్బులతో సినిమాలు తీసుకుంటారు. సినిమాలు ఆడితే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. సినిమాలు ఆడితే వాళ్ళకి మార్కెట్ ఉంటుంది, లేకపోతే లేదు. వాళ్ళు ఇస్తున్నారు. కానీ ప్రభుత్వాల నుంచి లబ్ధి పొంది, ప్రభుత్వాల నుంచి స్థలాలు పొంది, ప్రభుత్వాల నుంచి గ్యారంటీలు పొంది వీళ్ళు మాత్రం ఇంతవరకు అనౌన్స్ చేయలేదండి. సో ఈ అరబిందో కంపెనీ చేయలేదు. అట్లాగే హెట్రో పార్సాదరెడ్డి గారు, వీళ్ళు కూడా ఏమి అనౌన్స్ చేయాల. వీళ్ళంతా కూడా ఫార్మా సెజ్జల్లో ఉన్నారండి. ఫార్మాలో ఉన్న దివిస్ మురళి ఆల్రెడీ ఫస్ట్ డేనే ₹2.5 కోట్లు అనౌన్స్ చేశారు. ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ మురళి గారు అండ్ అదర్ ఫెలోస్, వీళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది. వీళ్ళ మీద అన్ని ఎలిగేషన్స్, వీళ్ళ మీద అన్ని కేసులు. జగన్మోహన్ రెడ్డితో పాటు కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు వీళ్ళంతా. ప్రభుత్వాల నుంచి అనుచిత లబ్ధి పొందారని కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు వీళ్ళంతా. ప్రభుత్వ ధనాన్ని కొట్టేశారని కేసులో ఉన్నవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు ₹1 ఇవ్వలేదండి, అరవిందో వాళ్ళు ఇవ్వలేదు. ఆ తర్వాత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కూడా విశ్వేశ్వరరెడ్డి అని, నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి, ఈయనకి వేలాది ఎకరాల సోలార్ పవర్ ప్లాంట్ల కోసం జగన్మోహన్ రెడ్డి అక్రమంగా కట్టబెట్టాడు. అట్లాగే స్మార్ట్ మీటర్లు కూడా మామూలుగా ₹70,000 చేసే స్మార్ట్ మీటర్లు ₹150,000 వీళ్ళు సప్లై చేశారు. అంటే ఎంత ప్రజాధనం దోచుకున్నారో అర్థం చేసుకోండి. వీళ్ళు కూడా చేయలేదు. కానీ ఈ కంపెనీ కంటిన్యూ అవుతుంది. అదే ఆశ్చర్యం. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రామాయపట్నం పోర్టు అరబిందో నుంచి లాగేస్తారనుకుంటే చంద్రబాబు నాయుడు గారు లాగేలా వాళ్ళనే కంటిన్యూ. విజయసాయిరెడ్డి వాళ్ళ కంపెనీ
రామాయపట్నం పోర్టు కడుతుంది. తెలుగుదేశం వచ్చినా కూడా వాళ్ళే కడుతున్నారు. అట్లాగే వీళ్ళకి కూడా కంటిన్యూ అవుతున్నాయి. షిరిడి సాయి వాళ్ళే, వీళ్ళు రూపాయి ఇవ్వాలి వరద బాధితులకి. రామ్కి కూడా అనుచితంగా లబ్ధి పొందింది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అని వీళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డితో పాటు. ఇది కూడా పెద్ద కంపెనీ, వీళ్ళు కూడా రూపాయి ఇవ్వలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, ఆంధ్రప్రదేశ్ సమాజం మీద వీళ్ళకున్న కమిట్మెంటు, వీళ్ళకున్న ప్రేమ ఇదండి. ఈ సమాజం ఎట్టపోతే నాకెందుకు, నా వ్యాపార సామ్రాజ్యం నాకు ఉండాలి అనుకునే టైప్ అనుకోవాలి వీళ్ళని. ఎందుకంటే 1 కోటి రూపాయలు 100 కోట్ల వ్యాపారాలు చేస్తారు, 100 కోట్ల ప్రభుత్వాల నుంచి మేళ్లు పొందారు. 1 కోటి రూపాయలు ప్రజల కోసం ఇస్తే వీళ్ళ సామ్రాజ్యాలు ఏమి కుప్పగొలవు. కానీ వీళ్ళు చేయలే ఆ పని. అంటే వీళ్ళ మనస్తత్వాలకు నిదర్శనం ఇది. అందుకే వీళ్ళ మనస్తత్వాలని ఎండగట్టడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. వీళ్ళతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఉన్నారు కొంతమంది. అంబానీ ఉన్నాడు, ముఖేష్ అంబానీ గోదావరి బేసిన్లో గ్యాస్ కొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంతవరకు 1 రూపాయి ఇవ్వాల, అనౌన్స్ చేయాల. కనీసం ఆ కంపెనీ CSR ఫండ్స్ ఉంటాయి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు కొంత వెచ్చించాల్సి ఉంటుంది. ఆ డబ్బుల్లోంచి కొంత తీసి ఇచ్చినా కానీ సరిపోయేది. కానీ వాళ్ళు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయాల. ఇక అదాని అయితే అడ్డగోలు దోపిడీ. జగన్మోహన్ రెడ్డి పోర్టులన్నీ కట్టబెట్టాడు. కృష్ణపట్నం పోర్టు లాగేశారు, నవయోగ వాళ్ళ దగ్గర నుంచి లాగేసి అదానికి కట్టబెట్టారు. గంగవరం పోర్టు కట్టబెట్టారు అదానికి. ఆయన శ్రీకాకుళంలో కూడా ఏదో పోర్టు ఇచ్చినట్టున్నారు. ఇన్ని పోర్టులు, ఇన్ని భూములు కొట్టేసిన అదాని కూడా రూపాయి వల్ల. మళ్ళీ స్మార్ట్ మీటర్ల టెండర్ కూడా అదానికి అప్పచెప్పారు. అదానికి షిరిడి సాయికి ఇద్దరికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ సమాజం మీద ఎంతో కొంత బాధ్యత, ప్రేమ, అభిమానం ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఇస్తున్నారు. చిన్న పారిశ్రామికవేత్తలు కూడా ఇస్తున్నారు, పెద్ద పారిశ్రామికవేత్తలు ఇస్తున్నారు, సినిమా వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరూ కూడా వీళ్ళల్లో ఎక్కువ మంది కేసుల్లో ఉన్నారు. మళ్ళీ అక్రమంగా డబ్బు సంపాదించి, అక్రమంగా ప్రభుత్వం నుంచి అప్పనంగా ప్రాజెక్టులు కొట్టేశారన్న కేసుల్లో ఉన్నారు వీళ్ళలో చాలామంది. సో వీళ్ళు ఆ రకంగా చూసుకున్నా వీళ్ళు ఏ రకంగానూ కూడా సమాజానికి ఆదర్శనీయులు కారు. Like, share and subscribe to Rajaniti channel.